హాయ్ ఫ్రెండ్స్, ఇంటర్మీడియట్ అర్హతతోనే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉందా? అయితే ఈ ఉద్యోగ నోటిఫికేషన్ మీకోసమే. గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎదురుచూసే అభ్యర్థులకు ఏపీపీఎస్సీ కమ్మటి కబురు ఇచ్చింది. 691 ఖాళీలతో 80,000 రూపాయల జీతంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 691 పోస్టుల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 256, వీటిలో 81 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ ఉద్యోగాలు ఉన్నాయి. మిగతా 175 పోస్టులు తాజా ఖాళీలుగా ఉన్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క జీతం 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయల వరకు నెలకి ఇస్తారు. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఖాళీల్లో 60 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ అయినవి, 375 ఉద్యోగాలు ఫ్రెష్గా విడుదల చేసేవి. మొత్తంగా 435 ఖాళీలు అనేవి ఉన్నాయి. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ యొక్క జీతం 23,120 రూపాయల నుంచి 74,770 రూపాయలు నెలకి ఇస్తారు. అర్హత ప్రమాణాలు చూసుకుంటే కనుక మంచి ఆరోగ్యం, అలవాట్లు మరియు ఫిట్గా ఉండాలి, మంచి వ్యక్తిత్వం కలిగి ఉండాలి, చెప్పిన విద్యా ప్రమాణాలు కలిగి ఉండాలి. భారతీయులు మాత్రమే ఈ పోస్టులకి అర్హులు. ఇంకా విద్యార్హతలు చూసుకుంటే ఈ 2 పోస్టులకు శారీరక మరియు విద్యా ప్రమాణాలు ఒకేలా ఉన్నాయి. శారీరక ప్రమాణాల్లో స్త్రీలకు మరియు రిజర్వ్డ్ కేటగిరీలకు కొంచెం తేడాలు ఉన్నాయి. అభ్యర్థులు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన విద్యార్హత కలిగి ఉండాలి. శారీరక ప్రమాణాల్లో పురుషులకు 163 సెంటీమీటర్ల పొడవు, అలాగే ఛాతీ 84 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు ఛాతీ 5 సెంటీమీటర్ల పెరుగుదల అనేది చూపించగలగాలి. మహిళా అభ్యర్థులకు ఎత్తు 150 సెంటీమీటర్లు ఉండాలి, ఛాతీ 79 సెంటీమీటర్లు ఉండాలి. గాలి పీల్చినప్పుడు 5 సెంటీమీటర్ల పెరుగుదల అనేది కనిపించాలి. గుర్ఖాలు, నేపాలీలు, అస్సామీ వారు, నాగా, మణిపూర్ వారు మొదలైన వారికి మరియు ఎస్టీ అభ్యర్థులకు ఎత్తులో 5 సెంటీమీటర్లు తక్కువగా ఉన్నా తీసుకుంటారు. తగిన అభ్యర్థులు ఎస్టీ కేటగిరీ నుంచి లభించకపోతే ఎత్తు 158 సెంటీమీటర్లు మరియు ఛాతీ 78.8 సెంటీమీటర్లు కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఐసైట్ అనేది నార్మల్గా ఉండాలి. వీటితో పాటు వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ వాకింగ్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ పర్పస్కి మాత్రమే ఉంటుంది. దీంతో ఏ విధమైన మార్కులు యాడ్ అవ్వవు. పురుషులు 4 గంటల వ్యవధిలో మొత్తం 25 కిలోమీటర్ల నడకను నడవాలి. అలాగే మహిళా అభ్యర్థులు 4 గంటల్లో 16 కిలోమీటర్ల వాకింగ్ అనేది చేయాలి. ఎన్సీసీ అభ్యర్థులకు ఈ పోస్టుల్లో వెయిటేజ్ అనేది ఇస్తారు. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5 మార్కులు బోనస్గా ఉంటుంది. ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3 మార్కులు బోనస్గా ఇస్తారు. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 1 మార్కు బోనస్గా లభిస్తుంది. వీటితో పాటు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. వయోపరిమితి చూసుకుంటే జూలై 1, 2025 నాటికి కనీస వయసు 18 సంవత్సరాలుగాను, గరిష్ట వయసు 30 సంవత్సరాలుగాను నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కానీ ఎస్సీ, ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ ఉద్యోగాలకు అప్లై చేసేవారికి 10 సంవత్సరాల వరకు వయో సడలింపు అనేది వర్తిస్తుంది. కానీ వీరు ఫ్రెష్ వేకెన్సీకి అర్హులు కారు. లోకల్ ఎస్సీ క్యాండిడేట్స్ చూస్తే కనుక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు 100% షెడ్యూల్డ్ ఏరియాల్లో లోకల్ ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే ఇస్తారు. వేరే ప్రాంతం నుంచి అప్లై చేసిన ఎస్టీ అభ్యర్థులను కూడా ఈ పోస్టులకి పరిగణలోకి తీసుకోరు. జిల్లాలు మరియు డివిజన్లు చూసుకుంటే కనుక శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం డివిజన్ ఇచ్చారు, విజయనగరంలో విజయనగరం, విశాఖపట్నంలో విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు ఈ 3 కలిపి విశాఖపట్నం జిల్లాలో ఇచ్చారు. ఈస్ట్ గోదావరిలో డివిజన్ చూసుకుంటే కనుక కాకినాడ, చింటూరు ఈ 2 డివిజన్లు కలిపి ఈస్ట్ గోదావరిలో ఇచ్చారు. అలాగే వెస్ట్ గోదావరిలో ఏలూరుని కలిపారు. కృష్ణాలో కృష్ణా ఉంది, గుంటూరులో గుంటూరు, నెల్లూరులో నెల్లూరు, ప్రకాశంలో గిద్దలూరు, మార్కాపూరు ఈ 2 డివిజన్లు కలిపి ప్రకాశంలో ఇచ్చారు.
అనంతపురం జిల్లాలో అనంతపురం ఇచ్చారు. చిత్తూరులో చిత్తూరు వెస్ట్, చిత్తూరు ఈస్ట్ 2 డివిజన్లు కలిపి చిత్తూరులో ఇచ్చారు. ఇంకా కడప జిల్లాలో కడప, ప్రొద్దుటూరు, రాజంపేట ఈ 3 కలిపి కడప జిల్లాలో కలిపారు. అలాగే కర్నూలులో డివిజన్స్ చూసుకుంటే కనుక కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు ఈ 3 కలిపి కర్నూలు జిల్లాలో కలిపారు. దరఖాస్తు విధానం చూసుకుంటే కనుక psc.ap.gov.inలో ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు అనేది చేయవలసి వస్తుంది. దరఖాస్తు విధానం 3 స్టెప్పుల్లో చేసుకోవాలి. ఓటీపీఆర్ క్రియేట్ చేసుకుని ఇక్కడ చెప్పిన విధంగా మనం దరఖాస్తు అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా దరఖాస్తు యొక్క ఫీజు చూసుకుంటే సాధారణ అభ్యర్థులకు 250 రూపాయలు మరియు పరీక్ష ఫీజు 80 రూపాయలు, మొత్తంగా 330 రూపాయలు అనేది చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మాజీ సైనికులు, ఆంధ్రప్రదేశ్లోని వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న అభ్యర్థులకు 250 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అప్లికేషన్లో మీరు అప్లై చేసినప్పుడే ఏమీ కరెక్షన్ లేకుండా చేయండి. లేదంటే కరెక్షన్ కోసం 100 రూపాయలు అనేది స్పెషల్గా చెల్లించాల్సి వస్తుంది. పరీక్షా కేంద్రాల ఎంపిక చూసుకుంటే అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే మీకు అనువైన 3 ఎగ్జామినేషన్ సెంటర్లను ఎన్నుకోవాల్సి వస్తుంది. దాని ప్రకారంగా అభ్యర్థులకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి కేటాయిస్తారు. ఈ పోస్టులు డిస్టిక్ వైజ్ కాబట్టి లోకల్, నాన్ లోకల్ క్రైటీరియా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. 80% పోస్టులు అనేవి లోకల్ అభ్యర్థులకు కేటాయిస్తారు. రిమైనింగ్ 20% పోస్టుల్లో లోకల్ మరియు నాన్ లోకల్ అభ్యర్థులను కూడా మెరిట్ని బట్టి పరిగణలోకి తీసుకుంటారు. అదే షెడ్యూల్ ప్రాంతాల్లో అయితే 100% పోస్టులను ఓన్లీ లోకల్ ఎస్టీ అభ్యర్థులకు మాత్రమే కేటాయిస్తారు. ఎంపిక విధానం చూసుకుంటే దరఖాస్తులు ఎక్కువగా ఉంటే స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ కూడా జరుగుతుంది. వీటితో పాటు ఫిజికల్ టెస్ట్ అయినా, వాకింగ్ టెస్ట్, ఫిజికల్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మొదలైనవి కూడా జరుగుతాయి. చివరిగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేస్తారు. మెయిన్ టెస్ట్లో వచ్చిన మార్కులు మరియు సిపిటి ద్వారా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. ఫైనల్ సెలెక్షన్ అనేది ఫిజికల్ టెస్ట్ మరియు సిపిటి మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులు, రోస్టర్ పాయింట్స్ మరియు బోనస్ మార్కుల ఆధారంగా జరుగుతుంది. కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఏపీపీఎస్సి తర్వాత అన్ని కేటగిరీలను బట్టి ఫిక్స్ చేస్తుంది. కానీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వివరాలు మాత్రం ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు, మాజీ సైనికులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40% అనేది రావాలి. బీసీ అభ్యర్థులకు 35% అనేది రావాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 30% అనేది రావాల్సి వస్తుంది. వీటిని క్వాలిఫైయింగ్ మార్కులుగా ఇచ్చారు. దరఖాస్తు యొక్క ప్రారంభ తేదీ జూలై 16, 2025. దరఖాస్తు చివరి తేదీ ఆగస్ట్ 5, 2025 అర్ధరాత్రి 11:59 ముగుస్తుంది. దరఖాస్తు చివరి తేదీ ఆగస్ట్ 5, 2025 అర్ధరాత్రి 11:59 ముగుస్తుంది. చివరిగా కమిషన్ డెసిషన్ టు బి ఫైనల్ అని ఇక్కడ తెలియజేశారు. అప్లికేషన్ యాక్సెప్ట్ చేయటం, తిరస్కరించటం, సెలక్షన్ ప్రాసెస్ మొదలైన అన్ని విషయాల్లో ఏపీపీఎస్ కమిషన్ దే తుది నిర్ణయంగా తెలియజేశారు. క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు ఎక్కడెక్కడ ఈ 2 ఉద్యోగాలకు ఉన్నాయో క్లియర్గా తెలియజేశారు. మీకు వర్తిస్తే కనుక ఒకసారి ఇవి కూడా చూసుకోండి. అలాగే స్క్రీనింగ్ టెస్ట్కు 150 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీకి 75 మార్కులు ఉంటాయి. 10వ తరగతి ఆధారంగా జనరల్ సైన్స్ మరియు మ్యాథ్స్ సబ్జెక్టులకు 75 మార్కుల స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఎగ్జామ్ టోటల్గా డ్యూరేషన్ 2.5 గంటలు అనేది ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ ఇలా ఉంది, ఒకసారి పూర్తిగా చూడండి, మీకు అర్థమవుతుంది. అలాగే మెయిన్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. ఇందులో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఒక క్వశ్చన్ అనేది ఇస్తారు, 45 నిమిషాల్లో ఆ క్వశ్చన్ అనేది రాయాల్సి ఉంటుంది. మొత్తం 50 మార్కులు అనేది దీనికి కేటాయిస్తారు. మెయిన్ ఎగ్జామ్ పేపర్ 1, పేపర్ 2గా ఉంటాయి. పేపర్ 1 100 మార్కులకి ఇస్తారు, పేపర్ 2 100 మార్కులకి ఇస్తారు. రెండింటికి కలిపి 1:40 ఒక్కొక్క పేపర్కి కేటాయిస్తారు. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ యొక్క సిలబస్
మరియు పేపర్ 1 పేపర్ 2 సిలబస్ ఇక్కడ క్లియర్గా ఇవ్వటం జరిగింది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కు 100 మార్కులు కేటాయించారు. గంట సమయం అనేది ఇస్తారు. ఇందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు చూసుకుంటే ఎస్సీ ఎస్టీలకు 30 మార్కులు రావాలి, బీసీ అభ్యర్థులకు 35 మార్కులు రావాలి, ఓసీ అభ్యర్థులకు 40 మార్కులు అనేవి రావాలి. ఈ ఎగ్జామ్లో కంప్యూటర్ యూసేజ్ మరియు దాని సాఫ్ట్వేర్లకు సంబంధించిన సింపుల్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సిపిటీకి సంబంధించిన సిలబస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ గురించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. ఒకసారి ఇవి కూడా చూసుకోండి. ఫైనల్గా ఫ్రెండ్స్, మీరు యూనిఫామ్ ఉద్యోగాలు కోరుకుంటే ఇదే సరైన ఉద్యోగం. మంచి గ్రామీణ వాతావరణంలో ఆహ్లాదకరంగా ఉద్యోగాన్ని చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ముందుగానే అప్లికేషన్ పెట్టుకుని ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ మా టెలిగ్రామ్ ఛానల్లో కలవు. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే ఏపీపీఎస్సీ వెబ్సైట్ లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాము. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. అలాగే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.